శ్రీ న్యూస్ మీ న్యూస్. మాధవ సేవగా సర్వపురాణి సేవ చేయాలని, భగవంతుడిపై అంకితభావంతో ఉండాలని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అనంతాద్రి స్వయంభూ జగన్నాథ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో ఆయనకు స్వాగతం పలికారు. శ్రీవారి సేవకు వినియోగించే నూతన రథాన్ని, ఆలయంలో లిఫ్టును చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం స్వామి వాళ్ల ఉత్సవమూర్తుల సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులు విజ్ఞానవంతులై దేశ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. మనలో ఉండేటటువంటి అల్పత్వాన్ని గురించి చాటి చెప్పిన మహనీయుడు ఆళ్వార్. జ్ఞానమే ప్రధానము, మానవ సేవయే అని ఎంతమంది అంటుంటారు? ఎంతమంది ఆయన ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటారు, అందరూ చేతులు ఎత్తుతారు. కానీ మనతో పాటు ఉండేటువంటి జంతువుల్ని చంపేదెవరు? చెట్లని నరికేదెవరు? నీళ్ళని పాడు చేసేదెవరు? గాలిని పాడు చేసేదెవరు? మరి దేవుడికి మనం అంటే అప్పుడు ఇష్టం ఉంటుందా? ఆయన తయారు చేసిన వాటన్నిటిలో ఆయన ఉంటాను, ఇవన్నీ నావి అని ఆయన అనుకున్నప్పుడు అలాంటి వాటిల్లో మనం కూడా ఒకటే కదా. అలాంటి ఒకటైన మనం మిగతా వాటిని మనం పాడు చేస్తున్నాం అంటే దేవుడికి మన మీద ప్రేమ ఉంటుందా? మరి ఇప్పుడు చెప్పండి, అలాంటి మానవ సేవయే మాధవ సేవ. భగవంతుడి దయకు స్త్రీ పురుష అనే భేదభావం లేదని, భగవంతుడిని అంకితభావంతో విశ్వాసంతో కొలిచినప్పుడే ఆయన అనుగ్రహం మనకు తప్పక లభిస్తుందన్నారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతి ఇతరత్రాలను మనం నాశనం చేయవద్దని సూచించారు. పవిత్రంగా అట్టేపెట్టు, నేలని పరిశుద్ధంగా అట్టేపెట్టు, మిగతా జంతువులని కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకో, పశువుల్ని పక్షుల్ని జాగ్రత్తగా కాపాడుకో, వాటితో పాటు కలిసి నువ్వు కూడా బతకవా అంటాడు తప్ప వాటన్నిటిని నాశనం చేస్తూ బతకమంటాడా? నో. అంచేత మానవ సేవయే మాధవ సేవ అనే మాట కరెక్టా? నో. అన్నింట్లోనూ భగవంతుడు ఉంటాడా? ఉండడా? ఉంటాడు. మరి అన్నింటిలోనూ భగవంతుడు ఉంటాడు అనుకున్నప్పుడు అన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అందుచేత మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, భగవంతుడు మాధవుడైతే ఆ భగవంతుడికి మనం సేవ చేయాలి అని అంటే
సర్వ ప్రాణులని మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏమనాలి? మానవ సేవయే మాధవ సేవ అని అనకూడదు. ఏమనాలి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఏమనాలి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. కరెక్టేనా కదా? అనండి ఇంకోసారి గట్టిగా. రైట్. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఇది మన యొక్క స్లోగన్ కావాలి. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. ఇది మనందరికీ తెలియాలి. ఇది మన ఆళ్వార్లందరూ చెప్పినటువంటి మాట. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు, సహ అర్చకులు మట్టిపల్లి విజయకుమార్ ఆచార్యులు, నాయని ప్రభాకర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, వికాస తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.